సినిమా యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ హోప్ అందరూ వచ్చేసి మా మూవీని చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ మై క్యారెక్టర్ బికాస్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ. Yes. It was amazing. I think everyone enjoyed a lot. So I'm very, very happy. I hope meer andaru vachesi ma movie ni chustaru. Please come and bless us and enjoy the movie. Thank you so much. Thank you. Yes, it's an awesome film and I mean I enjoyed it thoroughly. Second half quite a lot of surprises and twists expect cheyaledu. Baagundi, very nicely done, very nicely taken by Shivasai. Congrats to we will be meeting soon on the sets again. అన్ని క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి. ఎస్పెషల్లీ రాజ్ తరుణ్కి అంటే కంగ్రాట్స్ అండి. ఫ్రెష్గా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటారు రాజ్ తరుణ్ తర్వాత. అంటే ఈజ్ డన్ అ వెరీ నైస్ జాబ్ అండ్ మై హీరోయిన్ కూడా మా మనీషా షీజ్ డన్ అ వెరీ నైస్ జాబ్. చాలా ఫస్ట్ సినిమా అనిపించలేదు అమ్మాయికి. పర్ఫార్మెన్స్ వాస్ ఎక్సలెంట్ అండ్ ఫోటోగ్రఫీ బాగుంది, మంచి ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అండి. రియలీ ఎంజాయ్డ్. సెకండ్ హాఫ్ మెయిన్గా థ్రిల్స్, చాలా నెంబర్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉన్నాయి. బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ సార్కి ఇది మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీ నుంచి? ఎస్. రాజ్ తరుణ్కి దీని తర్వాత చాలా సినిమాలు వస్తాయి, చాలా సంబంధాలు కూడా వస్తాయి. సో చాలా క్యూట్గా ఉన్నాడు సినిమాలో. వెల్ ప్రెజెంటెడ్ బై ద డైరెక్టర్ అండ్ మంచి టర్నింగ్ అవుతుంది రాజ్ తరుణ్కి. ఇది వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాను. అమ్మాయి హీరోయిన్ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ వెరీ. అమ్మాయి కూడా ఫస్ట్ సినిమాలాగా అనిపించింది, చాలా బాగా చేసింది. బాగా చేయించాడు డైరెక్టర్, బాగా చేయించాడు వాళ్ళ చేత. ఫోటోగ్రఫీ, ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుంది. వైజాగ్ చాలా రోజుల తర్వాత మంచి బాగా కవర్ చేశారు, చూసాం. లాట్ ఆఫ్ సీ సైడ్ అండ్ ఆల్ దట్. కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. భలే ఉన్నారే మూవీ, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి కామెడీ, ఒక ప్రతి ఒక్కరూ సీట్లో నుంచి నవ్వుకుంటూనే ఉంటారు. ఈమెయితే పర్ఫార్మెన్స్ అయితే చించి పడేసింది. సెకండ్ హాఫ్ అయితే మమ్మీ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ మరొకసారి అయితే ఏడిపించారు. భయ్యా ఇప్పుడే భలే ఉన్నాడే సినిమా చూసిన తర్వాత నాకు ముందు నా మైండ్లో వచ్చిన పాయింట్ అమ్మాయి భలే ఉంది అని అనిపించింది. ఎందుకంటే ఆమె అందం, ఆమె అభినయం మీరు బయట చూస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు సినిమాకి వెళ్ళాలన్నా మామూలుగా లేదు అసలు. అంటే ఏదో మూవీలో, ప్రతి ఒక్క మూవీలో మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఏదో స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది మూవీకి. సెంటిమెంట్ చాలా బాగుంది. అలానే రచ్చరవి గారి కామెడీ టైమింగ్ బాగానే ఉంది. వీటి గణేషన్ గారిది అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగా చేశారు. మొత్తానికి సాయివర్ధన్ గారు చాలా బాగా సినిమాని బాగా తెరకెక్కించారు, చాలా బాగుంది. ఓకే మేడం, మీ వరల్డ్లో ఒక్క విషయం లవ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇన్ఫినిటీ. మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది నిజంగా. రాజ్ తరుణ్ అన్న ఏమన్నా యాక్టింగ్ అన్నా నిజంగా చీర కట్టు అదంతా నిజంగా చెప్పక్కర్లేదు. సినిమా చూడాలి నిజంగా. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ వేరే సినిమా ఏమీ లేదు, సూపర్ గా ఉంది సినిమా అయితే. నిజంగా మనీషా గారు నిజంగా సూపర్ యాక్టింగ్ అని, హీరోయిన్ బాండింగ్ అని, నిజంగా ఆ లవ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్తా భయ్య, నిజంగా హీరోయిన్ ముందు కలవ ముందు ఉంటుంది ఇంట్రడక్షన్, అసలు వాళ్ళకి ఒకరికొకరు తెలియదు. అప్పుడు ఉంటే సిచ్యువేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ లో కూడా ఆ లవ్ ట్రాక్ అనేది కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకెళ్తారు. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్రైడే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అసలు ఇంకా వేరే సినిమా ఏ సినిమా కింద వెళ్ళకపోయినా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. సూపర్ ఉంది అసలు. ఆ టైమింగ్ సెన్స్ బాగుంది భయ్య. నిజంగా రాజధాని యాక్టింగ్ బాగుంది, ఆ టైమింగ్ బాగుంది, ఆ లవ్ ట్రాక్ ఎమోషనల్ కానీ నిజంగా మదర్ అండ్ సన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అసలు మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. నాకైతే బాగా నచ్చింది.